రోజు సండే కదా అని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ కలిపి అలా చికెన్ షాప్‌కి వెళ్ళాం. చికెన్ కొట్టించుకున్న తర్వాత మా వోడికి మంచి దాహం వేస్తుందంటే కొబ్బరి బొండాలు కొట్టించుకొని అవి కూడా తాగేసాం. ఇంక వెళ్ళే దారిలో అరిటాకులుంటే అవి కూడా కోసుకొని పట్టుకెళ్తే బావుంటది కదా అని చెప్పేసి అంటే అక్కడికి వెళ్ళాం. మా వోడు కష్టపడ్డాడు కానీ ఏదోలా అయితే సాధిచ్చాడు. పక్కన నేను కూడా ఏదోలా సాధిచ్చాను. అక్కడ కూడా బానే అయిందనుకోండి. అది వేరే విషయం. తర్వాత తెచ్చుకున్న చికెన్‌ని బాగా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం. ఎందుకంటే తినడానికి బాగుండాలి కాబట్టి ఏదోలా కట్ చేసాం. కానీ కొంచెం గట్టిగా ఉన్నదనుకోండి. కానీ బానే కట్ చేసాడు మా వోడు కష్టపడ్డాడు. తర్వాత కట్ చేసుకున్న చికెన్‌ని కొంచెం పసుపు కట్టేసి బాగా వాష్ చేసి ఇలా మసాలా గట్ట పెట్టి బాగా కొంచెంసేపు కలిపి కొంచెం పక్కన పెట్టుకున్నాం. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మళ్ళీ మేము తాగిన కొబ్బరి బొండాలు వాటిల్లోనే ఆ చికెన్ మొత్తం వేసేసి బాగా కూరేసాం. ఏదో చిన్నప్పుడు సుసినీళ్ళు కూరతారు కదా! ఆ టైప్‌లో మా వోడు బాగా కూరాడు. సర్లే ఎలా ఉంటదని ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాం. కానీ ఇంట్లో ఈ లోపల మా అమ్మ కొత్త ప్రయోగం చేస్తారని తిట్టింది. సో, ఇక్కడేంటి రిస్క్ అని చెప్పేసి మా వోడు నేను బండేసుకొని ఊరవతల ఉన్న మా వోడి చేనులోకి వెళ్ళిపోయాం. ఏదైతే అది అయిందని చెప్పేసి. ఇంక వెళ్ళిన తర్వాత అక్కడ పుల్లలో గట్ట ఏరుకొని అయన్నీ చేసాం. నేను ఏదోలా తెచ్చాను. మా వోడైతే చాలా కష్టపడ్డాడు. అందుకే ఒకళ్ళ మొఖమే తెచ్చాడు. ఇంకా చివరోడైతే చెప్పక్కర్లేదు. ఇంక పనంటే చాలు ముందుంటాడు. కానీ ఈరోజైతే ఏమైందో తెలీదు గానీ బానే చేసాడు పని కూడాని. తర్వాత ఇంకా కొబ్బరి బొండాన్ని ఇంకా చుట్టుపక్కల పార్సిల్ చేస్తారు కదా! అలా చేసేసాం. చేసేసి ఒక పొయ్యి కింద పెట్టుకొని ఇంకా ఫుల్‌గా మంటైతే పెట్టేసాం. మా వోడిని ఆకులు తేండ్రా అని చెప్తే ఏదో చెత్త తెచ్చి పట్టేసాడు. కానీ ఏదోటయింది అని చెప్పేసి ఇంకా తాటాకులు గట్ట తెచ్చి బాగా కాల్చాం. కానీ ఎండకి ఆ హీట్ అయితే చాలా గట్టిగా వచ్చింది. మా వోడికైతే చాలా బాగా నచ్చిందనుకుంటా. కర్ర పట్టుకొని దాని చుట్టే ఆడుకుంటా ఉన్నాడు. ఇంకా లాస్ట్‌లో అయితే ఇంకా ఫైనల్‌గా చికెన్ అయితే రెడీ అయిపోయింది. లోపల ఎలా ఉంటదనేది కొంచెం డౌట్‌గా అనిపించింది. కాకపోతే ఇంక ఎండకు ఉండలేక ఇంటికొచ్చేసాం జాయిగా. ఇంటికొచ్చేసిన తర్వాత జాయిగా చికెన్ అయితే ఒక బౌల్‌లో అయితే ఏసుకున్నాం. ఇక మిగిలిన చికెన్‌తో కొంచెం బిర్యానీ కూడా చేసుకున్నాం. కానీ రెండిట్లకి పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఫైనల్‌గా మేము మా వోడు అందరం కలిపి నొక్కేసాం. అయిపోయింది.